లెట్స్ గెట్ ఆన్ టు ఎండోస్కోపీ సార్. ఇందాక మనం మాట్లాడిన దగ్గర నుంచి కూడా మీరు ఎండోస్కోపీ గురించి మాట్లాడుతున్నారు. అండ్ మీకు పేటెంట్ కూడా ఉంది కదా సార్ ఎండోస్కోపీ. సో ఏం సార్ పేటెంట్ అంటే ఇప్పుడు నాకు నేను 8 అప్లికేషన్స్ పెట్టానండి. అందులో 2 ఇండియన్ పేటెంట్స్ గ్రాంట్ అయ్యాయి. ఒక పేటెంట్ వచ్చేసి మనకు ఫుడ్ పైప్లో కొంచెం మోడిఫై చేసామన్నమాట. నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు ఫుడ్ పైప్ మ్యాలిగ్నెన్సీస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా వాళ్ళకు బియాండ్ ట్రీట్మెంట్ వెళ్ళినారు, రేడియోథెరపీకి రెస్పాండ్ కాలేరు, అంటే స్టేజ్ అడ్వాన్స్ అయిపోయింది, కానీ వాళ్ళకు మింగడం రావట్లేదు. అప్పుడు మనకి యాజ్ ఆఫ్ నౌ మనం ప్రాక్టీస్ చేసేది ఏమంటే వెరీ పూర్ పేషెంట్స్ అయితేనేమో మనం ఓన్లీ నేసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటే ఒక ముక్కులోంచి ఒక ట్యూబ్ పెట్టి పంపిస్తాము. ఆ ట్యూబ్ ద్వారా మనం వేరియస్ ఫీడ్స్ అంటే లిక్విడ్స్, వెరీ సాఫ్ట్ డైట్ అండ్ లాంటివి మనం ఫీడ్ చేయవచ్చు. అదే ఒకవేళ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్ ఉన్నారు అట్లా అనుకున్నప్పుడు మనం స్టెంట్ ప్లేస్ చేస్తాము. స్టెంట్ ప్లేస్ చేసినప్పుడు మాత్రము వాళ్ళు ఓరల్లీ తీసుకోవచ్చు. కానీ ఎవరికైతే వీళ్ళకు సింపుల్ ఫీడింగ్ ట్యూబ్ వేస్తామో అంటే నేజో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటే నోస్ నుంచి స్టమక్లోకి అండ్ ఏదైతే బ్లాక్ వైజ్ ఉంటుందో దానికి అక్రాస్గా మనము ఫీడింగ్ ట్యూబ్ ప్లేస్ చేస్తాము. ఓన్లీ వాళ్ళు ఏమంటే ఓరల్లీ ఏం తీసుకోలేరు, ఓరల్లీ తీసుకున్నది బయటికి రావడం జరుగుతుంది. అయితే నేను మోడిఫై చేసిన దాంట్లో ఏమంటే ఇట్లాంటి అంటే పూర్ పేషెంట్స్కి నేను ఉద్దేశంలో పెట్టుకొని చేసిందండి. అది వాళ్ళకి ఏమంటే నేను చేసిన దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకు నువ్వు ట్యూబల్ ఫీడింగ్ ఇచ్చినప్పటికీ ఒక అట్లీస్ట్ సర్టెన్ పార్ట్ అంటే కొంచెం జ్యూస్ తాగాలి. ఎవరికైనా త్రూ మౌత్ వెళ్తే వాళ్ళు దే కెన్ ఎంజాయ్ దట్ టేస్ట్ అండ్ వాళ్ళకు కూడా కొంచెం డిప్రెషన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి థియరిటికల్లీ అండ్ వాళ్ళు తాగొచ్చు. అంటే దీనిలో అడ్వాంటేజ్ ఏమంటే ఓరల్లీ తీసుకోవచ్చు, ఈ ట్యూబ్ ద్వారా ఇవ్వచ్చు, 2 అనమాట. అండ్ సపోజ్ వాళ్ళకి ఈ ట్యూబ్ వేసిన పేషెంట్స్కి ఎవరికైనా రేడియోథెరపీ మనకి కీమోథెరపీ అట్లా ఇచ్చినప్పుడు ఆ ట్యూమర్ రిజాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఎర్లియస్ట్గా వాళ్ళకి తెలుస్తుంది సార్ నాకు ఇంకా ట్యూబ్ అవసరం లేదు, అప్పుడు మనం తీసేయడం కూడా ఎర్లీగా రిమూవల్ చేయొచ్చు. ఇవి పొటెన్షియల్ అడ్వాంటేజెస్ దీంతో. ఇది మీరు లాస్ట్ ఇయర్ 2020లో వచ్చింది నాకు. సో బేసిక్లీ మనం మాట్లాడుకుంటున్నాం ఎండోస్కోపీ. వాట్ ఈస్ ఎండోస్కోపీ అంటే ఒకటి అది ప్రాసెస్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు అండ్ దాంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ గురించి కూడా కొంచెం చెప్తారు. ఇప్పుడు రీసెంట్లీ అంటే ఇప్పుడు ఎండోస్కోపీ అంటే మనం మెయిన్గా జిఐ ట్రాక్ని ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అంటే నాట్ ఓన్లీ జిఐ ట్రాక్, ఎండోస్కోపీ అనేది మనకు చెవులో ఉంటుంది, ముక్కులో ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, ఎనీ హోల్, ఈవెన్ గైనకలాజికల్ ప్రాక్టీస్లో అండ్ ఈవెన్ యూరాలజీ అన్నిట్లో ఎనీ హ్యూమన్ ద్వారా మనం ఎక్స్పోజ్ అయ్యి ఆ ఉన్న ఏరియాను మనం చూడవచ్చు. మనకు కామన్గా యూజ్ చేసేవి ఏంటంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ. అప్పర్ జిఐ ఎండోస్కోపీలో మనం ఏం చేస్తామంటే మనకు ఫుడ్ పైప్ని ఓరల్ క్యావిటీ నుంచి ఫుడ్ పైప్లోకి పాస్ చేసి తర్వాత స్టమక్ అండ్ పార్ట్ ఆఫ్ డియోడినం వరకు మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. దట్ ఈజ్ అడ్వాంటేజ్. అయితే కొలనోస్కోపీలోనేమో మెయిన్గా పెద్ద పేగును ఎవాల్యుయేట్ చేస్తాము. కొంచెం పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కూడా, టర్మినల్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా మీరు వచ్చిన అడ్వాన్స్మెంట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు స్మాల్ ఇంటెస్టైన్ ఎవాల్యుయేట్ చేయడం అనేది ఒకప్పుడు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మన కొత్తగా రీసెంట్లీ మనము ప్రాక్టీస్ చేస్తుంది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏమంటే స్పైరల్ ఎంట్రోస్కోపీ అనమాట. ఆ స్పైరల్ ఎంట్రోస్కోపీ ద్వారా ఏమంటే పూర్తిగా స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఎక్కడ ఏం డిజీజ్ ఉన్నా దాన్ని మనం నాట్ ఓన్లీ ఫర్ డయాగ్నోస్టిక్ పర్పస్ ఏమైనా స్ట్రక్చర్స్ ఉన్నా డైలేట్ చేయడము, ఏమైనా ఇంపాక్ట్ అయినా దాన్ని రిమూవ్ చేయడము, పాలిప్స్ ఉంటే రిమూవ్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు అనమాట స్పైరల్. అది రీసెంట్గా ఒక గుడ్ థింగ్ అని చెప్పవచ్చు. ఇంకోటి వేరే టైప్స్ వస్తాయంటే మనకు ఈ ఈఆర్సిపి స్కోప్ అని ఉంటుంది. అది దాన్ని ఏమంటే మెయిన్గా బిలియరీ డాక్టర్ని, ప్యాంక్రియాటిక్ డాక్టర్ని మనం యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇవి కామన్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంకా బిలియరీ డాక్టర్ని యాక్సెస్ చేయడానికి కొలాంజోస్కోప్ అని ఉంటుంది, ప్యాంక్రియాటోస్కోప్ అని ఉంటుంది. దోస్ ఆర్ ద కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పి. బేసిక్గా ఎండోస్కోప్ చేయనప్పుడు ఎంటీ స్టమక్తో రావాలంటారు కదా సార్, దానికి కారణం ఏంటంటే బికాస్ అంటే ఏం లేదు, మనకు మ్యూకోజా మనం పర్పసే మనము లోపల ఉన్న వాటిని ఆర్గాన్స్ని ఎవాల్యుయేట్ చేయడము. అవి మనం ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు చాలా క్లియర్గా విజువల్ అవుతాయి. ఇంకొక విషయం ఏమంటే ఎప్పుడైతే ఫుడ్ ఉంటుంది మనం చేసినప్పటికీ ఇన్ఫర్మేషన్ సరిగా రాకపోగా ఆ ఫుడ్ని ఒకసారి వాళ్ళు యాస్పిరేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే లంగ్స్లోకి వెళ్ళేది వామిటింగ్ లాగా వచ్చి, నాజియా వామిటింగ్ లాగా వచ్చి యాస్పిరేట్ చేసి లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము డెఫినెట్లీ ఫుడ్ పైప్ అంటే ఎండోస్కోపీకి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ కడుపులో రావాలి. అంటే ఒక 12 hours వన్ డే ఫుల్ ఫాస్ట్ చేస్తాం. 8 hours జనరల్ సరిపోతుంది. 8 hours 6 to 8 hours ఇస్ గుడ్ ఎనఫ్. 8 hours ఇస్ గుడ్ ఎనఫ్. దాని రిపోర్ట్స్ వెంటనే వచ్చేసాయి సార్, ద ఇమేజింగ్ వెంటనే, దట్ ఇస్ ఏం టైం టేకింగ్. సో అది అంటే ప్రతి డయాగ్నోసిస్కి ఇప్పుడు వాడతారు సార్ జిఐ ట్రాక్ట్లో ఉన్న ప్రతి
ఏదన్నా సమస్య ఉందన్నా దేనికన్నా అంటే పేషెంట్ సిమ్టమ్స్ బట్టి అండి, అగైన్ మనం పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి ఎస్. ఇప్పుడు మన వాళ్ళు మోర్ ఆఫ్ లోవర్ జిఏ సిమ్టమ్స్తో వస్తే మనం కొలనోస్కోపీ చేసుకుంటాం, అప్పర్ జిఏ సిమ్టమ్స్ వస్తే అప్పర్ జిఏ, స్మాల్ బౌల్ అనుకుంటే ఎంట్రోస్కోపీ చేసుకుంటాం, అదే ఈఆర్సిపి అవసరమైతే సైడ్ వింగ్ స్కోపీ. Like and subscribe Eagle Health and Beauty.